వర్తమానము వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మార్కు సువార్త 10వ అధ్యాయము 49వ వచనం. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా, వారా గుడ్డివానిని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ఈ భూలోకములో సంచరిస్తున్నటువంటి దినాలలో ఆయన తన శిష్యులను వెంటబెట్టుకుని యెరికో పట్టణానికి వెళ్ళారు. ఆ యెరికో పట్టణములో నుండి ఆయన బయలుదేరి వచ్చుచుండగా త్రోవ ప్రక్కన ఒక గ్రుడ్డి భిక్షగాడు కూర్చొని ఉన్నారు. అతను తీమాయి కుమారుడైనటువంటి బర్తిమయి అనేటటువంటి వ్యక్తి. ఈ బర్తిమయి అనేటటువంటి వ్యక్తితో యేసయ్య మాట్లాడుతున్న మాటను మనం చదువుకున్నాం. యేసయ్య నిలచి వానిని నా దగ్గరకు తీసుకొని రండి అని పిలిచారు. ఆ ప్రక్కనున్న వారు చెప్తున్నారు, బాబు ధైర్యం తెచ్చుకో, యేసయ్య నిన్ను పిలుచుచున్నాడు అని చెప్పారు. యేసయ్య దగ్గరికి తీసుకెళ్ళారు. యేసయ్య అతను ఏదైతే కావాలని కోరుకున్నారో అతని యొక్క అవసరతను, అతని కోరికను యేసయ్య తీర్చారు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆరాధన చేసే ప్రభు మన కోరికలను తీర్చే దేవుడు. వాక్యంలో రాయబడి ఉంది, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును ఆయన సఫలపరుచును అని వాక్యంలో రాయబడి ఉంది. యేసయ్య మన కోరికలను తీర్చే దేవుడు. అయితే ఆయన మన కోరికలను తీర్చాలి అని అడిగితే ఈరోజు మనం ఏం చేయాలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ధ్యానం చేద్దాం. ఈ గుడ్డి భిక్షగాడు బర్తిమయి అనేటటువంటి వ్యక్తి యొక్క కోరిక యేసుక్రీస్తు ప్రభు వారు తీర్చడానికి అతడు ఏం చేశాడో ఈ సమయమందు పరిశుద్ధ గ్రంథంలో నుండి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయం 47వ వచనం. ఈయన నజరేయుడైన యేసు అని వాడు వినెను. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఒక వ్యక్తి యొక్క కోరికను యేసయ్య తీర్చాలి అని అడిగితే ఆ వ్యక్తి చేయవలసిన పనేమిటి అని అడిగితే యేసును గూర్చి వినాలి. ఎవరు యేసును గూర్చి వింటారో ఆ విన్న వారి యొక్క కోరికను, వారి అవసరతను ప్రభు తీరుస్తారు. వాక్యంలో రాయబడి ఉంది, వినుట వలన విశ్వాసము కలుగును అని వాక్యం చెప్తుంది. అయితే మనం వినేది లోక సంబంధమైన విషయాలు కాదు, కానీ యేసును గూర్చి వినుట ద్వారా విశ్వాసం కలిగిద్ది. మనకున్న విశ్వాసమును బట్టి యేసయ్య మన జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ బర్తిమయి అనేటటువంటి వ్యక్తి యేసును గూర్చి విన్నాడు. రెండవదిగా 47వ వచనంలో రాయబడి ఉంది, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలు పెట్టెను అని వాక్యంలో రాయబడి ఉంది. అనగా కేకలు వేయుట అనగా ప్రార్థించుట. దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు, నన్ను కనికరించుమని యేసయ్యకు ప్రార్థన చేశాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భూలోకంలో ఒక వ్యక్తి యొక్క
అవసరత తీర్చబడాలి అని అడిగితే ఆ వ్యక్తి ప్రార్థన చేయాలి. యేసు ప్రభు చెప్పారు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకండి మీకు దొరుకును, తట్టుడి తీయబడును అని ప్రభు చెప్పారు. ఎవరైతే ప్రార్థిస్తారో మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన కార్యాలు మన పక్షంగా ప్రభు చేస్తారు. కనుక ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. ఒక వ్యక్తి కోరిక తీర్చబడాలి అని అంటే ఆ వ్యక్తి ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. ఆ వ్యక్తి ఎప్పుడైతే అలా కేకలు వేస్తూ ఉన్నారో ప్రక్కనున్నటువంటి వారు అతనిని గద్దించారు. అబ్బాయి, ఎందుకు అలా కేకలేస్తున్నావు? దావీదు కుమారుడా, నన్ను కరుణించని కేకలు వేస్తున్నావు, నోర్ముయ్ అని అతనిని గద్దించారు. ఎప్పుడైతే అతన్ని గద్దించారో వాక్యంలో రాయబడి ఉంది, మూడవదిగా అతడు చేసిన పని, వారు గద్దిస్తూ ఉంటే వారు నోరుమూయమంటే ఇతడు మరి బిగ్గరగా కేకలు వేయ మొదలు పెట్టాడు. అనగా ఆటంకాలు వచ్చాయి, అభ్యంతరాలు వచ్చాయి. అభ్యంతరాలు వచ్చినా ప్రార్థన మానేలేదో మరి బిగ్గరగా కేకలు వేయడం మొదలు పెట్టాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ప్రార్థన చేస్తున్నందుకు, దేవుని దగ్గరికి వెళుతున్నందుకు, వాక్యం చదువుతున్నందుకు, ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఒకవేళ ఆటంకాలు వస్తున్నాయేమో, అభ్యంతరాలు కలుగుతున్నాయేమో, ధైర్యం తెచ్చుకోనండి. యేసయ్య వైపు చూడండి. యేసయ్య మీ జీవితంలో అద్భుతాలు చేస్తారు. చాలా మంది ఆటంకాలు వచ్చేటప్పటికి ఆగిపోతూ ఉన్నారు. మనం ఆగిపోయేవారిగా కాదు, ముందుకు సాగిపోయేవారిగా ఉండాలి. ఎన్ని ఇబ్బందులు కలిగినను, ఎన్ని ఆటంకాలు కలిగినను, ఎన్ని సమస్యలు వచ్చినను దైవభక్తిలో, ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగేవారిగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, తన జీవితంలో అనేక అభ్యంతరాలు వచ్చాయి. అయినను మరి బిగ్గరగా ఎప్పుడైతే కేకలు వేశారో వాక్యంలో రాయబడి ఉంది, యేసయ్య నిలిచారు. నిలిచిన ప్రభువు అతనిని నా దగ్గరికి తీసుకొని రండి అని అన్నారు. ఇప్పుడు వెంటనే ఎవరైతే గద్దించారో, ఎవరైతే అభ్యంతరపరిచారో, ఎవరైతే కేకలు వేయొద్దన్నారో వారే ఇప్పుడు మాట్లాడుతున్నారు. అబ్బాయి, ధైర్యము తెచ్చుకో, యేసయ్య నిన్ను పిలుచుచున్నాడు అని అన్నారు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఒకవేళ కృంగిపోయి ఉన్నావేమో, సమస్యల్లో ఉన్నావేమో, నా బ్రతుకింతేననుకుంటున్నావేమో, ఈరోజు ప్రభు సన్నిధిలో ధైర్యము తెచ్చుకోనండి. యేసయ్య మీ జీవితంలో అద్భుతం చేయబోతున్నారు. యేసు వైపు చూడండి, ప్రార్థన చేయండి, యేసయ్య మాటలు వినండి. ఆ కింద రాయబడి ఉంది, ఎప్పుడైతే యేసయ్య పిలిచారో అతడు ఆ బట్ట పరుచుకుని అడుక్కుంటూ ఉన్నాడు. ఆ బట్టను దూరముగా పారవేసి యేసయ్య దగ్గరకు వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించండి. ఎందుకు దూరంగా పారేశారు? అతనిలో విశ్వాసం ఉంది, నమ్మాడు. ఎందుకనగా నన్ను పిలిచింది యేసయ్య, నా జీవితంలో కార్యం చేస్తాడని నమ్మాడు. గనుకనే యేసయ్య అతని జీవితంలో అతని కోరికను తీర్చాడు. మన జీవితంలో కూడా యేసయ్య మన అవసరతలు తీర్చాలి అని అనగా యేసును గూర్చి వినాలి, యేసయ్యకు ప్రార్థన చేయాలి, యేసునందు విశ్వాసం ఉంచాలి. అలా చేసినప్పుడు యేసయ్య మన జీవితంలో కార్యాలు చేస్తారు. అలా ప్రభు మీ జీవితంలో కార్యాన్ని జరిగించినట్లుగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. తల వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును అత్యంత కృపా కనికరాలు కలిగిన మా యేసయ్య నీకు వందనాలు. అయ్యా, నీ బిడ్డల జీవితాల్లో నీ కార్యములను మీరు జరిగించండి, మీరు ఆశీర్వదించండి. అయ్యా, ప్రత్యేకమైన రీతిలో భర్తీమయ్య అనబడినటువంటి ఆ గుడ్డి భిక్షగాని యొక్క కొరతను, కోరికను తీర్చిన రీతిగా నీ బిడ్డలు ఏ అవసరతల చేత అయితే ఉన్నారో, ఏ సమస్యలలో అయితే ఉన్నారో, అయ్యా నీ బిడ్డల యొక్క ప్రతి అవసరత నీ నామములో తీర్చబడునుగాక నాకు జ్ఞాపిస్తున్నాను. నీ కార్యములు నీ బిడ్డల జీవితాల్లో చేసి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకొనమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించునుగాక, ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న యెడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా
అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు, మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. దావీదు కుమారుడా దయచూపుమని వెంబడించి గుడ్డివారు కేక వేయగా, దావీదు కుమారుడా దయచూపుమని వెంబడించి గుడ్డివారు కేక వేయగా, మీ నమ్మిక చొప్పున కలుగుగాకని ప్రేమతో తాకి వారి కనులు తెరచెను. మీ నమ్మిక చొప్పున కలుగుగాకని